శారద నీరదేందు ఘనసారపటి రమరాల మల్లికాహార తుషారపేన రజతాచల కాశపణీశకుంద మందార సుధాపయోధి సీతతామర సమర వహిని శుభాకారతన్వపు నిన్ను మదింగానగా నెనడుగల్గు భారతి పోతన మహాభాగవతము ప్రథమ స్కంధము. సహజ పండితి ప్రకర్షుడైన పోతనామాచ్యుడు భాగవత రచనారంభములో సరస్వతీదేవిని గురించి ఈ విధముగా స్తుతించినాడు. పద్యభావము. తల్లి భారతి తెల్లని కాంతులు వెల్లివిరిసే శరన్మేఘ కదంబమా, శరత్కాలపు చంద్రబింబమా, పచ్చ కర్పూరము చందనము రాజహంసలు జాజి చెండ్లు తెల్లని పొడిమంచు నీటిపై తేలిన నురుగు వెండి కొండ రెల్లు పూలు ఆదిశేషుడు మల్లెలు మందారాలు పాల సముద్రము పూచిన తెల్ల తామర పుష్పాలు ఆకాశగంగ ఇవన్నీ నీ శుభాకారానికి ఉజ్వలమైన ఉపమానములు. అటువంటి స్వచ్ఛ ధవళ సుందరమూర్తివైన నిన్ను కన్నులారా మనసుధీరా ఎప్పుడు దర్శింపగలుగుతానో గదా అని ఈ విధముగా స్తుతించినారు. శారద నీరదేందు ఘనసారపటి రమరాల మల్లికాహార తుషారపేన రజతాచల కాశపణీశకుంద మందార సుధాపయోధి సీతతామర సమర వహిని శుభాకారతన్వపు నిన్ను మదింగానగా నెనడుగల్గు భారతి. పోతన మహాభాగవతము ప్రథమ స్కంధము. సహజ పండితి ప్రకర్షుడైన పోతనామాచ్యుడు భాగవత రచనారంభములో సరస్వతీదేవిని గురించి ఈ విధముగా స్తుతించినాడు.